హైదరాబాదులో సభ నిర్వహిస్తున్నాడు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి కూడా తెలంగాణ పట్ల వివక్ష పాటిస్తున్నది. విభజన హామీ చట్టం హామీలను అమలు జరగడం లేదు. కేంద్ర బడ్జెట్ నుంచి రావాల్సినటువంటి నిధులు అమలు ఇవ్వడం లేదు. సంక్షేమ పథకాలకు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల కోత కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా లక్షల ఉద్యోగాలు ఖాళీలుంటే భర్తీ చేయడం లేదు. ఈ రకంగా రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కేంద్రం ఇప్పటికైనా బహిరంగ సభకు వస్తున్నటువంటి సందర్భాన మీరు ముందు ఇచ్చినటువంటి హామీలు, అట్లాగే రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన సమస్యల పట్ల ప్రభుత్వం ప్రధానమంత్రి స్పందించాలని చెప్పి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీగా డిమాండ్ చేస్తున్నాం. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని ఇప్పటివరకు ప్రారంభించలేదు. అట్లాగే ఆదిలాబాద్లోని సిసిఐ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని చెప్పి హామీలు ఇచ్చి ఇప్పటివరకు అమలు జరగడం లేదు. గిరిజన విశ్వవిద్యాలయం పెడతామన్నారు, అది అమలు కాలేదు. అట్లాగే హార్టికల్చర్ విశ్వవిద్యాలయం పెడతామన్నారు, దాని ఊసు కూడా లేదు. అట్లాగే ప్రాజెక్టుల సమస్య మీద పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇచ్చి నిధులు కేటాయించాలని చెప్పి అనేక సంవత్సరాల నుంచి కోరుతున్న జాతీయ హోదా ఇవ్వడం లేదు. ప్రాజెక్టులకు నిధులు కేటాయించడం లేదు. అట్లాగే ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలను మీరు తీసుకొస్తున్నారు. ఉపాధి హామీ చట్టానికి 90% నిధులు కేంద్రం ఇవ్వాల్సి ఉంటే ఇప్పుడు 60% అని కుదించేసే ఉపాధి హామీ చట్టాన్ని సవరించి దాన్ని కూట్లు పడుస్తున్నారు. అట్లాగే విద్యుత్ సవరణ బిల్లు తీసుకొచ్చి విద్యుత్తును ప్రైవేటీకరణ చేస్తూ రైతులకు కానీ అట్లాగే పేదలకు 200 యూనిట్లు ఇస్తున్నటువంటి ఉచిత విద్యుత్తు రద్దయ్యేటటువంటి విధానాలు తీసుకొచ్చారు. అటవీ హక్కుల చట్టాన్ని సవరించి అడవులనంతా భూములనంతా ఖనిజాలనంతా కూడా కార్పొరేట్ సంస్థలకు దోపిడీ చేసుకోవడానికి అవకాశాలు ఇచ్చి గిరిజనులను తరిమేస్తున్నారు. అట్లాగే లేబర్ కోడ్లను 29 కార్మికుల హక్కులనంతా కూడా కాల రాసి 4 కోడ్లుగా కుదించి సంఘం పెట్టకూడదు, సమ్మె చేయకూడదు, 12 గంటలు పనిచేయాలని చెప్పి యజమానులకు అనుకూలంగా కార్పొరేట్ సంస్థలకు అనుకూలమైనటువంటి చట్టాలను మీరు తీసుకొచ్చారు. అట్లాగే ఈ రాష్ట్రమంతా కూడా పెద్ద ఎత్తున అన్ని పార్టీలు సంఘాలంతా కూడా ఆమోదించి బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు పార్లమెంటులో ఆమోదం ఇవ్వాలని చెప్పి లేదా గవర్నర్ ద్వారా అమలు జరిపేటట్టుగా చర్యలు తీసుకోవాలంటే మీరు అడ్డుపడి బీసీలకు 42% రిజర్వేషన్స్ అమలు చేయడం లేదు. అట్లాగే కుల గణన జరుపుతామని చెప్పి హామీ ఇచ్చి ఇప్పుడు జనగణనలో కుల గణన లేదు, బీసీల గురించి వివరాలు తీసుకునేటటువంటి పద్ధతుల్లో లేదు అని చెప్పి రాష్ట్రంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. కుల గణన జరుపుతారా లేదా అనే విషయాన్ని పట్ల, జరపాలనే విషయం పట్ల కట్టుబడి ఉండాలా, ఆ మాట గురించి ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ రాష్ట్రంలో మత సామరస్యంతోన హిందువులు కానీ ముస్లింలు కానీ ఇతర మతస్థులంతా కలిసి జీవిస్తున్నటువంటిది ఇది. ప్రజా సమస్యల మీద హక్కుల కోసం పోరాడినటువంటి గడ్డ ఇది. ప్రజాస్వామిక హక్కుల కోసం, రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం పోరాటంలో దేశంలోనే ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి ఈ తెలంగాణలో ఇప్పుడు మిగతా ప్రాంతాలంతా కూడా అయిపోయినాయి. బెంగాలు అటువంటి ప్రాంతాల్లో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చింది. నెక్స్ట్ తెలంగాణ అనే పేరుతో తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఇక్కడ ఉండేటటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వం అండదండలతోన ఇక్కడ ఉండేటటువంటి కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఊతమిచ్చేటటువంటి పద్ధతుల్లో ప్రధాని పర్యటన ఉండబోతుంది. ఆ రకమైనటువంటి మత విద్వేషాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు ఇక్కడ నిలబడి పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి హక్కులని అమలు చేయడం కోసం మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంలో మోడీ గారు హైదరాబాద్ సభకు వస్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రశ్నలన్నిటికి కూడా జవాబు చెప్పాలని చెప్పి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీగా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఈ సమస్యలు పరిష్కరించకుండా కేవలం మత విద్వేషాలు రెచ్చగొట్టి తెలంగాణలో అధికారంలోకి రావాలనేటటువంటి కుయుక్తులు పనితే ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు, సామాజిక న్యాయం కోరేటటువంటి శక్తులు, లౌకిక శక్తులు, ప్రజాస్వామిక వాదులు, అన్ని పార్టీల్లో ఉండేటటువంటి లౌకిక శక్తులంతా కూడా కలిసి మీకు తగిన పద్ధతుల్లో గుణపాఠం చెప్పడానికి ఇక్కడ ప్రజా ఉద్యమాలు ముందుకొస్తాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు.